అయండి నా స్టైల్లో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తే ఎన్ని బ్లౌజులను కుట్టేస్తారండి కళ్ళు మూసుకుని. అయితే నేను తీసుకున్న బ్లౌజులు వచ్చేసి ఒకటే సైజ్ అనమాట. అంటే ఒకే కస్టమరు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్. ఇదొక బ్లౌజు, ఇదొకటి. అయితే ఇక్కడ ఏంటంటే ఓల్డ్ బ్లౌజులు తీసుకొచ్చి వాటికి ఉన్న హ్యాండ్స్ని ఇక్కడ కాటన్ సిల్క్ బ్లౌజ్ తీసుకుని వేయమన్నారనమాట. సో సేమ్ కలర్ ఉన్న తెచ్చాను, కరెక్ట్గా వచ్చేసినాయి. ఇవి రెండో బ్లౌజు. నెక్స్ట్ ఇది మూడో బ్లౌజు. ఇది బాడీ పార్ట్ వచ్చేసి కాటన్ సిల్క్, హ్యాండ్స్ వచ్చేసి మనకి వాళ్ళ ఓల్డ్ బ్లౌజులు ఉన్న హ్యాండ్స్ అనమాట. అది తీసేసి ఇది వేయమన్నారు. హై నెక్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఒకటి పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ ఒకే కస్టమరే కదా, మీకు కూడా బోర్ కొడుతుంది. సో టోటల్గా నేను ఒక్కొక్క దానికి 220 కన్నా ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే ఈ హ్యాండ్స్ మళ్ళీ మనం తీసి స్టిచ్ చేయాలి కదా, తీయడానికే టైం ఎక్కువ పడుతుంది. ఎక్కడ కూడా కొంచెం కూడా అటు ఇటు అవ్వకుండా చిరిగిపోకుండా కరెక్ట్గా తీసుకోవాలి కాబట్టి. సో ఈ బ్లౌజులన్నీ ఒక 2 డేస్ పట్టిందిలేండి, వేరే వర్క్లు కూడా ఉంటాయి కదా నాకు, అవన్నీ చూసుకుంటూ కుట్టేసరికి ఇంత టైం పట్టిందన్నమాట. టోటల్గా 5 బ్లౌజులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అవి ఇంకా కుట్టలేదు. ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తాను. 9.5 చెస్ట్ లూజ్ వచ్చేసి, ఓకేనా. ఇలా హై నెక్ బ్లౌజు ఎలాగా కటింగ్ చేయాలి ఏంటనేది చూపిస్తాను. వీలైతే స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను 80 సెంటీమీటర్ లైనింగ్ మాత్రమే తీసుకున్నాను, హ్యాండ్కి అవసరం లేదు కదా, అందుకుని 4 ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాండ్ మనకి లేదు. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచే హ్యాండ్స్ అనేది ఉంటాయన్నమాట, కాబట్టి హ్యాండ్తో పడలేదు. ఓన్లీ బాడీ పార్ట్ కాబట్టి 80 సెంటీమీటర్లు, అవసరమైతే 70 తీసుకోవచ్చు. కానీ వీళ్ళు హైట్ పెంచమన్నారు, క్లోజ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా 80 తీసుకోవాలండి, ఓకేనా. 80 సెంటీమీటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదిగోండి, దీనికి ఉన్న హ్యాండ్స్ అయితే తీసేసాను, మీకు చూపిస్తాను. స్లోగా తీసుకుని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోకపోతే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా, ఫ్రంట్ కాజా పట్టి హుక్స్ పట్టి కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్లో ఉండాలన్నమాట. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు వన్ సైడ్ 9.5 వచ్చింది. 9.5 అనేది చెస్ట్ లూజ్ అనమాట ఈ బ్లౌజ్కి. మీకు అంతగా తెలియకపోతే ఇది ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. ఉక్స్ పెట్టేసుకుని సైడ్కి అటు ఇటు ఫోల్డింగ్ పడుతుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకోండి. చూడండి, ఇక్కడ అక్కడ సైడ్కి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు ఫోల్డింగ్ అయితే ఎక్కడ పడుతుందో అక్కడ ఇలా కరెక్ట్గా పట్టేసుకుని చూస్తే మనకి ఎంత వచ్చిందంటే, అదే చెప్పాను కదా 9.5 వచ్చిందండి. అంటే దగ్గర దగ్గర 18.5 ఇంచులు మాట. 9.5 తీసుకున్నాను, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి హైట్ మార్కింగ్ వేసేసుకోండి. పైన మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసము తీసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచులండి. మీకు కనిపించట్లేదు కదా, నేను మళ్ళీ కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తాను, అంటే నేను కూడా చూసుకోలేదు అందుకుని. ఇలా పెట్టేసుకోండి, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి, ఇలా మొత్తం కూడా ఇలా వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. పైన 7.5, కింద కూడా 7.5 ఇంచులు తీసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయండి షోల్డర్ స్లోప్ ఇవ్వడానికి. అక్కడి నుంచి నేను 7.5 ఇంచులని చెస్ట్, అది మనకి చంకడౌన్ తీసుకున్నాను. మళ్ళీ షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. ఇక్కడ మన వైపుకి ఒక మార్కింగ్ వేసుకోండి, ఈ డౌన్ దగ్గర ఇలా వేసుకుంటాం వల్ల మనకి అక్కడ ముడత అనేది రాదనమాట. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి వేసుకోకూడదు. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి, మీకు తెలిసిపోతుంది. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి 8.5 వచ్చిందండి. 8.5 అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. నాకు వచ్చేసి మ్యాచ్ అయిపోయింది. పైన షోల్డర్ దగ్గర అంటే నెక్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను.
ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలండి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి మనకి 2.5 ఇంచులు తీసుకున్నాను. నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ మొత్తం కూడా క్లోజ్ కదా, 2.5 తీసుకుంటే సరిపోతుంది. 2.5, 2.25 అలాగైతే సరిపోతుందండి. ఇక్కడ నడుము లూజుతో మనకి డాట్తో కలిపి 9.5 వచ్చిన నడుము లూజు. దీని సగానికి ఫోల్డ్ చేసాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 4 ఇంచులు. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5, చంక డౌను ఖర్చుల కోసం 1/2 ఇంచు, స్లోప్ ఇవ్వడానికి 1/2 ఇంచు వదిలేసుకున్న ఆర్మ్ లూజ్ అనేది 8.5కు మ్యాచ్ అయ్యేటట్టు చంక డౌన్ అడ్జస్ట్మెంట్ చేశాను. చంక దగ్గర ముడతలు రాకుండా ఉండటానికి డౌన్ దగ్గర మన వైపుకు ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు చంక డౌన్ వరకు క్రాస్గా లైన్ వస్తుంది అనమాట. అప్పుడే మీకు ముడతలు రావు. అక్కడ ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇలాగా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇలాగా మొత్తం కూడా యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఎలా ఉందో అలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి మొత్తం కూడా. వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర ఎలాంటి లూజు రాకుండా ఉండాలంటే అక్కడ ఏం ఖర్చు పెట్టకూడదు. అంటే ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చుని పెడతారు కదా, పెట్టకూడదు. పైనుంచి క్రాస్గా రావాలన్నమాట. ఎక్కడ కూడా ఖర్చు పెట్టకుండా. ఖర్చు పెడితే మరి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర లూజ్ అయిపోతుంది. ఇక్కడ సైడ్ కొంచెం ఎక్కువ ఉంచుకోండి క్లాత్ అనేది. మనం కట్ చేసి కుడతాం కదా ప్రిన్సెస్ కట్, అందుకుని ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని పైన ఖర్చు లేకుండా కింద మాత్రం ఖర్చు ఉండాలన్నమాట. ఇలాగా ఓకేనా. ఇలా క్రాస్గా చూడండి, పైన కరెక్ట్గా ఉంది, కింద క్రాస్ వచ్చింది. అలా రావాలి. ఇక్కడ చూడండి పైనుంచి రావాలండి. ఓకేనా. ఒక 1/2 ఇంచు తోటి లోత్ అనేది పైనుంచి రావాలన్నమాట. ఫ్రంట్ నెక్ కూడా 2.5 తీసుకుంటున్నాను, ఇంకెక్కువ ఏం తీసుకోవట్లేదు. అయిపోయిందండి. మన వైపు నుంచి ఈ సైజు వాళ్ళకి పాతకు 4 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 2 ఇంచులు. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 10.5కి చెస్ట్ పాయింట్. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర కింద పాతకు 4 తీసుకున్నాం కదా, పైన 4.5 తీసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం ఖర్చుకి డాట్ దగ్గర మార్కింగ్ వేసేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇటు కూడా అంతే. ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి, సరిపోతుంది. మనం కట్ చేసేటప్పుడు అదే కుట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని చేసేసుకుందాం అంతే. ఇలాగ కట్ చేసుకున్నారంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నేను అన్ని బ్లౌజ్ కూడా కట్ చేసాను.